ఒక కౌన్సిలర్ ఆ వార్డుకు, సర్పంచ్ గ్రామానికి, ఎమ్మెల్యే నియోజకవర్గానికి పరిచయం చేస్తే మనం ఇప్పుడు మాట్లాడబోయే వ్యక్తి కౌన్సిలర్ కాదు, సర్పంచ్ కాదు, ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, కానీ ఈయన తెలంగాణ మొత్తానికి సుపరిచితుడు. అయితే ఒక వ్యక్తి శత్రువుని బట్టి ఆ వ్యక్తి క్యాలిబర్ని మనం అంచనా వేయచ్చు. కానీ ఈయన ఎంచుకున్న శత్రువు అది కాలం నిర్ణయించిందో లేకపోతే అది యాదృచ్ఛికమా లేదా ఈయన నిర్ణయించుకున్నాడో తెలియదు, కానీ ఆ వ్యక్తిని పట్టువీడని విక్రమార్కుడిగా 10 సంవత్సరాలు ఆ వ్యక్తిపై పోరాడి ఆ వ్యక్తిని ఓడగొట్టేందుకు తన శతవిధాల ప్రయత్నించి రేవంత్ రెడ్డి సైనికుడుగా మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో లీగల్గా ఎమ్మెల్యేలకు సహకరిస్తూ ఈయనకంటూ ఒక మార్క్ వేసుకొని ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గెలుపులో ప్రధాన భూమిక పోషించిన చలవగాలి రాఘవేంద్ర రాజుతో ఎన్కౌంటర్ విత్ ఆర్ఆర్. అన్నా నమస్తే. నమస్తే ఆర్టీక్యూ న్యూస్ వారికి. ఎట్లున్నారన్నా? బాగున్నాను రెడ్డి గారు. అన్న, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్తా. ఇది నా 50వ ఇంటర్వ్యూ. నేను ఇంతవరకు ఎవరిని ఏ లీడర్ ఇంటర్వ్యూ చేసినా నాకు ఎన్నో ఫోన్ కాల్స్, ఎన్నో మెసేజ్లు, ఎందుకు మీరు చలవగాలి రాఘవేంద్ర రాజు గారిని ఇంటర్వ్యూ చేయడం లేదు అని. సో నాకు కూడా ఎప్పటి నుండో చేయాలని ఉంది. మీకు తెలుసు, కొన్ని అనివార్య కారణాల వల్ల మిమ్మల్ని నేను ఇంతవరకు ఇంటర్వ్యూ చేయలేకపోయినా. ఈ టైంలో నాకు ఛాన్స్ వచ్చింది, మిమ్మల్ని అడిగితే మీరు కూడా సరే రెడీ రాండి అని అన్నారు. నా 50వ ఇంటర్వ్యూ మీతో తీసుకోవడం రియల్గా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ విషయంలో మీరు టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. మీ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది. 2 నెలల నుండి చలవగాలి రాఘవేంద్ర రాజు గారు ఎక్కువ కనబడలేదు, ఫుల్ బిజీ అయినారు. ఇంకా ఒక మెట్టు ఎక్కి చెప్పాలంటే సెటిల్మెంట్లు చాలా చేస్తున్నారు, చాలా బాగా ఎంకేసుకుంటున్నారు. ఈ 2 నెలల్లోనే ఫుల్ ఎంకేసుకుని ఉంటారు అని అంటున్నారు. నిజమా? చలవగాలి రాఘవేంద్ర రాజు అనబడే వ్యక్తి రేవంత్ రెడ్డి గారి సైనికుడిగా ప్రజలు గుర్తించారు కాబట్టి చాలామంది ప్రజలు యావరేజ్గా రోజు నా దగ్గరికి 100 మంది పైన రావడం జరుగుతూ ఉంది. వారి బాధలు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. గత మంత్రి ఎవరైతే శ్రీనివాస్ గౌడ్ గారు, వారి తమ్ముడి బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా నా దగ్గరికి రావడం జరుగుతుంది. వారు ఏదైతే వీళ్ళపై అక్రమంగా దౌర్జన్యంతో వారి భూములు లాక్కోవడం జరిగిందో ఆ బాధితులందరి డాక్యుమెంట్స్ నేను కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ వాస్తవాలే. చాలామంది తెలియక ఇవి సెటిల్మెంట్స్ అని అనుకుంటున్నారు. చలవగాలి రాఘవేంద్ర రాజు అనబడే వ్యక్తికి ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలోనే హయ్యెస్ట్ బంపర్ ఆఫర్ వస్తే కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కొరకే కొట్లాడి టిల్ టుడే ఐమ్ ఫైటింగ్ ఫర్ ద పీపుల్ ఆ నమ్మకంతో నా దగ్గరకు వస్తున్నారు. కొంతమంది కుట్రదారులు విత్ ఇన్ ద పార్టీ అనుకోవచ్చు, ఆఫ్ ద రికార్డ్ ఆఫ్ ద అదర్ పార్టీస్ అనుకోవచ్చు. వారందరూ నా ఎదుగుదలను ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని నాకు సమాచారం ఉంది. ఇంకొక విషయం, ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడితే మీ పేరు చలవగాలి రాఘవేంద్ర రాజు, మీ పేరులో ఉన్న సలదనం చలువ అనేది నేను ఎలక్షన్ కౌంటింగ్ వరకు ఎప్పుడు మీరు చూడలేదు. ఎప్పుడు మీరు మాట్లాడిన హాట్ టాపిక్, హాట్ కామెంట్స్, సెక్షన్స్, అసలు ఏది మీరు మాట్లాడినా బర్నింగ్ ఇష్యూ మహబూబ్ నగర్. అలాంటిది ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన రోజు మీ లోపల ఒక కొత్త మనిషిని చూసిన, ఒక పెద్ద డాన్సర్ని చూసిన. నాకు తెలిసి ఆ రోజు మీరు చేసిన ఎంజాయ్, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గెలిచినందుకు ఆయన కూడా అంత సంతోషపడలేకుంటారు. మీరు ఆ రేంజ్ సంతోషపడ్డారు, ఆ రేంజ్ డాన్స్ చేస్తూ చాలా బాగా సెలబ్రేట్ చేసింది. ఎందుకు అంత సంతోషం? బేసికల్గా మా ఇంట్లో మా బ్రదర్ అమరేందర్ రాజు గారు అంటుంటూ ఉంటారు, మా అందరు అన్నదమ్ములలో ఆల్రౌండర్ అంటే మా చిన్నోడు రగ్గాడే అని వాళ్ళ మిత్రులతోటి చర్చిస్తూ ఉంటాడు. అయితే నేను ఆ రోజు ఆనందపడడానికి గల కారణం ఏంటంటే మహబూబ్ నగర్ నియోజకవర్గానికి ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ స్వాతంత్రం తీసుకొచ్చిన అన్న ఆనందం నాలో చాలా హై రేంజ్కు వచ్చి నేను ఆ రోజు డ్యాన్స్ చేయడం జరిగింది. దాన్ని మీరు అందరూ సంథింగ్ డిఫరెంట్గా మీరు చూస్తూ ఉన్నారు.
కానీ ఆ డ్యాన్స్లో కూడా అంటే ఒక 10 ఏళ్ల కసి, 10 ఏళ్ల కోపం, 10 ఏళ్ల అరాచకాన్ని నేను ఈ ఊరు నుండి పారదోలిన, ఇక రెస్ట్ ఆఫ్ లైఫ్ అట్లాంటి నాయకుడు అనేవాడు ఈ నియోజకవర్గంలో ఉండకూడదనే ఉద్దేశంతో నేను ఫైట్ చేసిన. చివరికి న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. ఎన్ని కుట్రలు చేసినా కూడా వారు హ్యూజ్ అమౌంట్ అంటే తెలంగాణ టాప్ 10 ఎక్స్పెన్సెస్ తీసుకుంటే మహబూబ్ నగర్ నియోజకవర్గం కూడా ఒకటి నిలుస్తుంది. కేసీఆర్, కేటీఆర్ గారి తర్వాత ఈ నియోజకవర్గంలోనే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినట్టు మనకు అంచనాలు చెప్తా ఉన్నాయి. మీరు కూడా మీ పరిశోధనలో కూడా చాలా సంఘటనలు మీరు చూసే ఉన్నారు. అంత ఖర్చు పెట్టినా కూడా ఒక రాక్షసుని వండబెట్టినాక ఒక 50 దయ్యాలు లేచినాయి, ఒక కొరివి దయ్యాలు. ఆ కొరివి దయ్యాలు అన్నిటి కూడా నా దగ్గర మంత్రం ఉంది. నా దగ్గర ఒక సంస్థ ఉందండి, లూజ్ మాంజా ఖీంచ్ మాంజా అంటారు. ఇప్పుడు లూజ్ మాంజా వాడుతున్నాను నేను. ఎవడెవడైతే ఎక్కువ ఎగురుతున్నారో అంటే ఒక చిన్న సగం కేసుకే ఊరు పొలిమేరలు దాటి పారిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా నిన్న మొన్న వచ్చి అప్పటిదప్పుడే పార్టీ మారి మొత్తం నేనే చేసిన అని ఎగిరెగిరి పడతా ఉన్నారు. లూజ్ మాంజా వదిలిన ఎప్పుడైతే చలవగాలి రాఘవేంద్ర రాజు ఖీంచ్ మాంజా ఖీంచుతాడో ఇవన్నీ కట్ అయిపోతాయి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ టైమ్. షార్ట్లీ ఐ విల్ షో వాట్ ఈజ్ రఘు. మీరు చెప్పింది వాస్తవం. మీరు యుద్ధం ప్రకటించింది నాట్ ఓన్లీ ఆన్ శ్రీనివాస్ గౌడ్ అనుచరులుగా ప్రతి ఊర్లో ప్రతి వార్డులో కూడా ఒక టీమ్ ఏర్పడి ఎంతో మందికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది. సో ఇప్పుడు వాళ్ళందరిపైన మీరు యుద్ధం ప్రకటించినారు. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ మీ పార్టీలోకి వస్తున్నారు. అలా వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రజల లోపల ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది, ఒక భయభ్రాంతులు కూడా గురవుతున్నారు. ఇంకొక విషయం, ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల మీద మీలాక మోసడంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ నుండి ఈ నాయకులందరూ కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఈ పార్టీని నమ్ముకొని దశాబ్దం పైగా పార్టీ పరిస్థితి పాటుపడుతున్నారు, నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి? వారందరికీ ఒక లోకల్ పర్సన్గా, ఒక లోకల్ వ్యక్తిగా చలవగాలి రాఘవేంద్ర రాజు అనబడే వ్యక్తి వారందరికీ పూర్తి భరోసాని ఇస్తున్నాడు. గతంలో ఇచ్చాను, ఇప్పుడు ఇస్తాను, ఫ్యూచర్ కూడా వారికి భరోసా ఇస్తాను. ఇప్పుడు వచ్చేవాళ్ళు 99% ఆపే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం కొట్లాడింది అరాచకం మీద. అట్లాంటి వ్యక్తులను తీసుకోవద్దని నేను అధిష్టానానికి కూడా సమాచారం అందించున్నాను. వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఏది మంచిది, ఏది చెడు అనేది పైన పార్టీ పెద్దలు చూస్తూ ఉన్నారు. ఇకపోతే ఎవడొచ్చినా ఏమొచ్చినా వాడెంత తప్పు చేసి నా పక్కన వచ్చి నిలబడి చాలామంది వచ్చి ఫోటోలు దిగి నాకు రఘు సపోర్ట్ ఉందని, నా అనుమతి లేకుండా నా ఫోటోలు బ్యానర్లలో వేసుకొని రఘు నాకు సపోర్ట్ చేసిందని ఒక తప్పుడు ప్రచారానికి ఈ అక్రమార్కులు ప్లాన్ చేస్తూ ఉన్నారు. నాకు ఒక ఈజీ పని ఏమనిపిస్తుందంటే, వాడు అవతల నుండి దూరం ఉంటే కొంచెం ఎప్పుడన్నా కనిపించకుంటే చూసి చూడనట్టు వదిలేసేవాడిని. ఇప్పుడు నా పక్కనే వస్తే ఒత్తనికి నాకు ఇంకా చాలా ఈజీ అవుతుంది, దగ్గర అవుతుంది. నా పార్టీ కార్యకర్తలందరికీ ఒక లోకల్ వ్యక్తిగా భరోసా ఇస్తున్నా. ఎవడొచ్చినా జెండా మోసినోనికే టికెట్లు వస్తాయి. వాడెంత తోడని ఉండని నా కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రశ్నిస్తా, గల్లావట్టి ప్రశ్నిస్తా. వాడెంత తోడైనా సరే వాడిని లెక్క చేయను. చలవగాలి రాఘవేంద్ర రాజు అంటేనే మహబూబ్ నగర్ ప్రజలందరికీ తెలుసు. ఒక ప్రెస్టేజియస్ ఇష్యూగా తీసుకుంటే ఈ గల్లీలో ఉన్న చలవగాలి రాఘవేంద్ర రాజు ఢిల్లీలో కూడా వణుకు పుట్టించిన ఎన్నో సందర్భాలు మీరు చూసే ఉన్నారు. రీసెంట్గా ఎన్నికల కమిషనర్ సిఈసి రాజీవ్ కుమార్ గారు 28 డిసెంబరు 2023 రోజు ఒక గజెట్ విడుదల చేయడం జరిగింది. ఆ గజెట్ సారాంశం ఏంటంటే 11 ఆగస్టు 2023 రోజు 241/2023 అనే ఒక 2 టౌన్ పోలీస్ స్టేషన్ మహబూబ్ నగర్ నందు ఒక క్రిమినల్ కేసు నమోదు జరిగిందనమాట. ఈ కేసు మీద అంటే ఇట్లాంటి కేసులు ఎలక్షన్ కమిషన్లో ఉన్న కమిషనర్లకు ఎవరికి కూడా వర్తించవు, ప్రజెంట్ అండ్ పాస్ట్ అని ఒక గజెట్ విడుదల చేశారు. దాన్ని నేను గౌరవ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాను. ఒక 3 days లోపు మనకు నెంబర్ కూడా వస్తుంది. ఎందుకంటే పాస్ట్ జరిగిన కేసులను కూడా వీళ్ళని ఎగ్జంప్షన్ చేయాలనేది అది చట్టవిరుద్ధం అన్నమాట. ఆ గజెట్ను కూడా నేను గౌరవ సుప్రీంకోర్టులో రీసెంట్గా నేను నమోదు చేయించడం జరిగిందనమాట. మీరు కోర్టుల గురించి మాట్లాడితే నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. శ్రీనివాస్ గౌడ్ గారి అఫిడవిట్ విషయంలో మీరు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, ఆ టైంలోనే ఇవన్నీ అంటే కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్న సమయంలో మీరు హైదరాబాద్కి వెళ్తే నాకు ఉన్న సమాచారం ఎవరో మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు, వాళ్ళు సినీ పక్కీలో మీరు కోర్టు నుండి బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని చేజింగ్ చేసి ఒకానొక స్థాయిలో మిమ్మల్ని అంతమొందించాలని ప్రయత్నం చేసిందని సమాచారం. నిజం? ఇవన్నీ వాస్తవాలేనండి. కాకపోతే చలవగాలి రాఘవేంద్ర రాజు గురించి ఆ ప్లాన్లు వేసే వాళ్ళకి తెలియదు. నీ ఒక ప్లాన్ వేస్తున్నావు నీ మైండ్లో వస్తే దానికన్నా
1 డే బిఫోరే నా ప్లాన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ఈ స్థాయిలో ఉన్నా కాబట్టే వారి అన్ని కుట్రలను ఛేదించగలిగిన, నేను సక్సెస్ కాగలిగిన. ఎవరైతే న్యాయబద్ధంగా నాకు అన్యాయం చేయాలని ప్రయత్నం చేసినారో వాళ్ళ మీద కూడా నేను కోర్టులలో కేసులు వేయడం జరిగింది. ఇప్పుడు రాబో 16వ తారీఖు అఫిడవిట్ ట్యాంపరింగ్ మీద గౌరవ నాంపల్లి స్పెషల్ కోర్టు నందు ఆర్గ్యుమెంట్స్ ముగిసిపోయాయి. ఇప్పుడు ఆర్డర్ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాము. ఏదొస్తుందని చూసి నాకు అనుకూలంగా అంటే చట్టబద్ధంగా నాకు ఫేవర్గా వస్తే కేసు కంటిన్యూ చేస్తాను. ఇన్ కేస్ నెగిటివ్ వస్తే కూడా మళ్ళీ చట్టబద్ధంగా గౌరవ హైకోర్టులో ఛాలెంజ్ చేసి ముందుకెళ్తానని మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. మరి మీకు ఇంత థ్రెటనింగ్ ఉంది, మీరు ఏడిపోయినా మీ మీద 10 కళ్ళు ఉంటున్నాయి. ఎప్పుడు అంటే సామవేద దండోపాయాలు ఉపయోగించి మేము ఇంకా లాస్ట్కి వస్తే ఏదో చేయాలని అనుకున్నారని కూడా సమాచారం. మరి అంత జరిగితే మీకు ఒకానొక స్థాయిలో ప్రభుత్వము సెక్యూరిటీ కూడా అరేంజ్ చేయాలని మీకు ఓకే అన్నారని నాకు సమాచారం. కానీ మరి సడన్గా సెక్యూరిటీ లేదు, ఏం లేదు, ఎందుకు అసలు ఏం జరిగింది బ్యాక్ ఎండ్? అసలు ఇందాకనే మీకు చెప్పిన ఒక రాక్షసుడిని వండబెడితే 50 కొరివి దయ్యాలు లేసినాయని. ఈ 50 కొరివి దయ్యాలల్లా ఒక దయ్యము నా సెక్యూరిటీని ఆపే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రీసెంట్గా అంటే నేను సాటర్డే రోజు గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు నేను ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. నాకు యాక్చువల్గా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని వచ్చింది. స్టేట్ హ్యూమన్ రైట్స్ నుంచి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని జరిగింది. గౌరవ హైకోర్టులో ఇదే సెక్యూరిటీ విషయమై 12173/2023 అనే ఒక పిటిషన్ నేను దాఖలు చేస్తే గౌరవ జడ్జి గారు కూడా మీరు ఎస్పీ గారి ముందు పిటిషన్ పెట్టండి, వారు ఇస్తే సరిపోతుంది, లేదంటే మేము ఫర్దర్ లీగల్గా ముందుకెళ్తామని చెప్పి గౌరవ జడ్జి గారు కూడా మాకు ఓరల్గా సూచించడం జరిగింది. అదే విషయమై నేను పిటిషన్ పెట్టాను. సేమ్ పిటిషన్ గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గారికి కూడా పెట్టడం జరిగింది. వారు కూడా నాకు యాక్షన్ తీసుకొని ప్రొటెక్షన్ ఇవ్వమని ఇవ్వగా 9th జనవరి 2024 రోజు కూడా మరి ఒక లేఖ ఎలక్షన్ కమిషన్ నుంచి ఎస్పీ గారే మహబూబ్నగర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు టైంపాస్ చేస్తూ అంటే కాలయాపన చేస్తూ నాకు సెక్యూరిటీ ఇవ్వకుండా చేస్తున్నాడు కాబట్టి శనివారం రోజు నేను మహబూబ్నగర్ ఎస్పీ గారి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గారికి నేను లిఖితపూర్వక కంప్లైంట్ చేయడం జరిగింది. షార్ట్లీ వస్తే 2 డేస్లో నాకు సెక్యూరిటీ వస్తుంది. ఐదర్ ఎందుకు ఇవ్వడం లేదనేది వారు నాకు లిఖితపూర్వకంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జరుగుతున్న ముఖ్య విషయం ఏంటంటే నా మీద ఒక 17 తప్పుడు కేసులు పాత గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం నా మీద పెట్టింది. ఎందుకంటే నేను వారి మీద లీగల్గా కొట్లాడుతున్నాను కాబట్టి నా మీద తప్పుడు కేసులు పెట్టి ఏదో ఒక రకంగా నన్ను లొంగలు తీసుకునే ప్రయత్నంలో తప్పుడు కేసులు పెడితే నేను భయపడలేదు. ఇక్కడ ఎస్పీ గారు ఏమంటున్నారంటే రాఘవేంద్ర రాజు మీద 17 కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇప్పుడు 17 కేసులు ఉన్నామే, తప్పుడు కేసులు ఉన్నమాట వాస్తవమే. హిమ్సెల్ఫ్ నేనే అగ్రి అవుతా ఉన్నాను, నేను ఇచ్చినాను. వారు ఏకపక్షంగా అంటే విచారణ అనేది పూర్తి స్థాయిలో చేయాలి. ఇప్పుడు చలవగాలి రాఘవేంద్ర రాజు ఉన్నాడంటే ఆయన మంచేంది చెడేంది 2 విచారణ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేను మరి 29 కేసులు ప్రభుత్వం మీద ఎవరైతే అధికారులు తప్పులు చేసారో వాళ్ళ మీద వేసిన కేసుల గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు ఎస్పీ గారు అని మీ మీడియా ద్వారా నేను ఎస్పీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏదున్నా లీగల్గా అండి, లీగల్గా ఇవ్వాలి, ప్రొటెక్షన్ ఇవ్వమని ఎలక్షన్ కమిషన్ చెప్తే మీరెందుకు ఆపుతా ఉన్నారు? మీకు పొలిటికల్గా ఒత్తిడి చేస్తున్న రాజకీయ నాయకుడు ఎవరని కూడా నేను DCRB DSP గారిని రీసెంట్గా ప్రశ్నించడం జరిగింది. నన్ను రీసెంట్గా వారు ఎస్పీ ఆఫీస్కి పిలిచి విచారణ చేయడం జరిగింది. అసలు నీకు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి ఏంటంటే నేను అన్ని లీగల్ పాయింట్స్ అన్ని వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు చెప్పలేని స్థితిలో ఒక రాజకీయ ఒత్తిడి ఉందని చెప్పలేని స్థితిలో వారు కొంచెం తడబడతా ఉంటే చెప్పిన సార్ ఏదున్నా ఇవ్వండి, లీగల్ రైట్స్, ఐ కెన్ ఫైట్ ఫర్ మై లీగల్ రైట్స్ అని వారికి చెప్పి వచ్చిన మళ్ళీ 24 hours టైం ఇచ్చినా కూడా వాళ్ళు స్పందించకుంటే ఐ లాడ్జ్ ఎ కంప్లైంట్ బిఫోర్ ద హానబుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మీరు ఎలక్షన్స్ కంటే ముందు కూడా కొన్ని వేరే టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తాం. నేను ఆ టైంలో అంటే నేను తప్పులు చేయకుండా ఎవరైతే నా మీద ఆ తప్పుడు కేసులు కానీ నన్ను ఎన్నో విధాలుగా మానసికంగా ఫిజికల్గా ఎవరైతే సతాయించినో, ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టినో తప్పకుండా ప్రతి ఒక్కరిని నేను వాళ్ళని మళ్ళీ కలుస్తా. డెఫినెట్గా ఉన్నదానికి మిత్తితో సహా నేను వాళ్ళకి ఇచ్చుకుంటానే అన్నారు. ఇప్పుడు మీరు గెలిచినారు, ఇప్పుడు మీరు ఒక స్థాయిలో ఉన్నారు. ఏంది మళ్ళీ ఒక్కసారి మళ్ళీ వాళ్ళందరూ ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి ఒకసారి నమస్తే చెప్పాలి, కలవాలని మీకు ఎప్పుడు అనిపించలేదా? కలవాలని వాళ్ళే ప్రయత్నం చేస్తున్నారండి. నాకు ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళతో నాకేం పని లేదు. వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకొని చాలామంది మిత్రుల ద్వారా నన్ను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. నేను అవాయిడ్ చేస్తున్నాను. ఎందుకంటే చలవగాలి రాఘవేంద్ర రాజు అనబడే వ్యక్తి తప్పు చేయడు. 99.99% తప్పు అనేది చేయడు. అట్ ద సేమ్ టైం అవతలోడు తప్పు చేస్తే వాడు ఎంత తోడైనా వదలను. వాడు తన పాట మన పాట ఇంకో పాట చూడను. తప్పు ఉంటే బరాబర్ పట్టుకొని బరాబర్ ప్రశ్నిస్తా, బరాబర్ లీగల్గా ముందుకెళ్తా, వాడు ఇవ్వడని ఉండను. సో
ఇప్పుడు లీగల్ ఫైట్ మళ్ళీ స్టార్ట్ అయిందండి. రేపు పొద్దున్నే మీరు చెప్పిన ఆ అధికారుల కేసు గౌరవ మహబూబ్ నగర్ 4th కోర్టులో ఉంది. దాని మీద పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో CC నెంబర్ 786/2022 అనే కేసు రేపు కోర్టు ముందుకు రాబోతా ఉంది. అట్ ద సేమ్ టైం మేము హైకోర్టులో వాళ్ళకి ఒక స్టే వచ్చిందనమాట. ఫర్దర్ ప్రొసీడింగ్స్ వరకు యాక్షన్ తీసుకోవద్దని స్టే వచ్చింది. ఒక స్టే 6 months మాత్రమే ఉంటుంది. తర్వాత అది రెన్యువల్ కాలేదు. వారు కూడా కోర్టును సంప్రదించలేరు. నేను ఇప్పుడు నాది రిటర్న్ స్టేట్మెంట్ వేసి ఆ స్టేని వెకెంట్ చేపించి లీగల్గా ఫర్దర్గా ముందుకు వెళ్తానని తెలియజేస్తా ఉన్నాను. ఎలక్షన్ సమయంలో ఎవరైతే మనకు అంటే బీఆర్ఎస్ పార్టీకి అపోజిట్ చేస్తున్నారో అందరు పని చేద్దాం, ఒక డైరీ మెయింటైన్ చేయండి, అలా పని చూసుకుందాం అన్నారని సమాచారం. నాకు తెలిసి మీ పేరు డైరీలో కాదు, కవర్ పేజీ పైన రాసుకుని ఉంటారు, ఎందుకంటే మర్చిపోవద్దు అని. సో అగర్ కీడించి మేలేంచాలంటారు. నిజంగా అన్ఫార్చునేట్గా ఏదన్నా జరిగినంటే అంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చినంటే రాఘవేందర్ రాజు పాలమూరులో కానీ అసలు తెలంగాణలో ఉంటుండే బరాబర్ ఉంటుండే చలవగాలి రాఘవేందర్ రాజు. చలవగాలి రాఘవేందర్ రాజు అనేటోడు లోకలోడు, కేసులకు భయపడేటోడు కాదు, ఒకటే కేసుకు ఊరిడిచి పారిపోయేటోడు కాదు. ఆ పబ్బం గడుపుకొని ఒక పార్టీలు ఉండి ఇమ్మీడియట్గా ఇంకో పార్టీలు వచ్చి షో పుటప్లు చేసే వ్యక్తి కాదు. లీగల్ ఉంటాడు. ఇంకా రెస్ట్ ఆఫ్ లైఫ్ మొత్తం కొట్లాడేంత సత్తా నా లోపల ఉంది, శక్తి నా లోపల ఉంది. ఇక ఆర్థికంగా అంటారా, భగవంతుడు ఇచ్చిన ఆస్తులు సగం అమ్మేసిన, ఇంకా అవసరంతో ఆ సగం అమ్మి కూడా కొట్లాడతా. అవసరమైతే నేను నా ఫ్యామిలీ టెంట్ కింద నుండి కొట్లాడతాం. కానీ ఈ దొంగ నా కొడుకులు ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్యనే లేదు, వాడు ఏ పార్టీ వాడైనా సరే. మన తొలి వెలుగులో ఇంటర్వ్యూలో ఒకసారి మీరు చెప్పారు, శ్రీనివాస్ గౌడ్ పతనానికి నా ఆస్తి మొత్తం సగం రేటుకైనా అమ్మి ఆయన ఓడగొట్టడానికి నేను ప్రయత్నిస్తున్నారు. నిజంగా కూడా అది ఎవరైనా సరే వాస్తవం ఒప్పుకోవాల్సిందే. మీరు కానీ అమరేందర్ రాజు గారు కానీ, అదేవిధంగా ఎంపీ వెంకటేష్ కానీ, వినోద్ కుమార్ కానీ, సురేందర్ రెడ్డి, ఆనంద్ గౌడ్ తర్వాత వచ్చిన వాళ్ళు, సంజీవ్ ముదిరాజు, అబిదుల్ కొత్వాల్, ఇట్లా ఎంత ఉన్నప్పటికీ మీది 100% మీరు ఎవరు లేనప్పుడే కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ ఓటమికి మీరు సాయశక్తుల ప్రయత్నించడం రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. అలా ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే మీరు కాంగ్రెస్ పార్టీని మహబూబ్నగర్లో గెలిపించిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంది, ఎవరు ఉండొచ్చు? నాకు అధిష్టానం నుంచే ఫోన్ రావడం జరిగింది. అరే నువ్వు అనుకున్నది సాధించినావు, ఖచ్చితంగా నీకు బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది, తొందరపడి మాత్రం ఎట్లాంటి పనులు చేయొద్దు, కొంచెం ఓపికతో ఉండమని నాకు ఒక పెద్ద మనిషి ఫోన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఆస్తుల విషయానికి వస్తే మీకు తెలియని ఒక చిత్రమైన విషయం చెప్తాను. మీ ఊరికి సంబంధించిన వ్యక్తే నన్ను ఆర్థికంగా ఆదుకున్నాడు. ఒక చాలా క్రూషియల్ మూమెంట్లు అండి. ఈజ్ ఎ వెరీ గ్రేట్ పర్సన్. అతను ఏంటంటే పేరు చెప్పొద్దు అని చెప్పిండు, కానీ మీ ఊరి వ్యక్తి అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. నాకు చాలా డబ్బులు చాలా టైట్ పరిస్థితులల్లా ఓన్లీ నా ఇంటర్వ్యూస్ చూసి స్వచ్ఛందంగా నాకు వచ్చి హెల్ప్ చేసిండు. నేను గర్వంగా ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ వ్యక్తి మీ ఊరి వ్యక్తి, మీన్స్ మన నియోజకవర్గం వ్యక్తి, సొంతంగా మీ ఊరు వ్యక్తి, అది కూడా రెడ్డి సోదరుడే. ఆ రెడ్డి సోదరునికి నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే నా విజయంలో ఆయన పాత్ర కూడా ఉంది. ఇప్పుడు ఒక ఐసీయూలో పేషెంట్ ఉన్నప్పుడు ఐసీయూలో పేషెంట్కి ఏం అవసరం ఉంటుందండి? ఆక్సిజన్ అవసరం ఉంటుంది. నేను కోట్ల కేసులు గెలవాలంటే నాకు ఆర్థికంగా డబ్బు అవసరం ఉండే. లిక్విడ్ అంటే ఇమ్మూవబుల్ అసెట్స్ చాలా ఉన్నాయి, కానీ లిక్విడ్ క్యాష్ లేనందుకు కొంచెం స్ట్రగుల్ అయినా. ఎందుకంటే బిజినెస్ అన్నీ మంత్రి గారు అన్నీ బంద్ చేయించారు, మాజీ మంత్రి గారు. కాబట్టి నా పరిస్థితి చూసి ఆ రెడ్డి గారు నాకు హెల్ప్ చేసినారు. ఆయనకు చెప్తున్నా కదా, 1000 సలాంలు కొడుతున్నా. బికాజ్ ఆఫ్ విక్టరీ ఆఫ్ నా విజయం ఏదైతే పాత్ర ఉందో ఖచ్చితంగా ఆయనకు కూడా షేర్ ఉంది. నేను ఆయన పేరు చెప్పొద్దని రిక్వెస్ట్ చేసింది కాబట్టి పేరు చెప్పలేకపోతున్నందుకు ఏమనుకోవద్దు. మీరు కొండతో ఢీకొట్టి అంటే ఒక ఉద్యమకారుడు, ఒక ఎమ్మెల్యే, దాంతోపాటు మాజీ మంత్రి. ఆయన మంత్రి ఉన్నప్పుడు కూడా మీరు ఎంతో పోరాడి ఆయన మీద యుద్ధం ప్రకటించారు, చాలా గొడవపడి ఫైనల్గా మీరు యుద్ధంలో గెలిచారు. అయితే మీరు చేసిన యుద్ధం గురించి అండ్ మీరు గెలుపొందిన దానిపైన ప్రజలందరికీ, మన మహబూబ్నగర్లో కాదు తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసు మీరు ఎంత కష్టపడ్డారు ఏంది. ఇప్పుడు మీరు సెక్షన్స్ కానీ లేకపోతే ఇది కానీ లీగల్గా ఇంత చెప్తున్నారంటే మీరు ఎన్ని కష్టాలు పడినంటే మీరు ఇంత ఈజీగా చెప్పేస్తున్నారు. అయితే ఈ విషయంలో 100% మీకు హ్యాట్సాప్, మీరు తోపు, మీరు తురుంకన్, మీరు దార్కార్ అనుకోవచ్చు. కానీ ఒక్కసారి మీరు 10 ఏళ్ల జీవితం మీరు ఎంత లాస్ అయింటారు. ఒక్కసారి మీరు ఇంకెక్కి మళ్ళీ చూసుకుంటే మీ కుటుంబం కోర్టు మెట్లెక్కింది, స్టేషన్ మెట్లెక్కింది. అసలు మీరే ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిఉంటారు. 100% మీరు ఆ విషయంలో మీరు అనుకున్న సాధించరు, కానీ మీ పర్సనల్ లైఫ్, వ్యక్తిగతమైన జీవితాన్ని చాలా లాస్ అయింది కదా, దాని గురించి ఏమంటారు? ఎగ్జాక్ట్లీ అండి. అంటే చాలా సంతోషాలు, అంటే ఫ్యామిలీతో గడపడం అనుకోండి,
ఇతరత్ర ఎంజాయ్ చేయడం అనుకోండి, అవన్నీ ఈ 10 ఏళ్ల కాలంలో అయితే నేను చూడలేదు. బికాజ్ ఎవ్రీడే ఈజ్ ఛాలెంజింగ్ డే ఇన్ మై పాస్ట్ 10 years. అయితే చాలామంది, ఒక అడ్వకేట్ ఉన్నారండి, రామచంద్రాచారి గారు అని, మన భగీరథ కాలనీలో ఉంటారు. వారు నన్ను అంటుంటారు, రఘు, నన్ను చాలామంది క్లయింట్స్ని చూసిన నేను, కానీ నీలాంటి వాడిని చూడలేదయ్యా, నువ్వు చాలా వెనక్కిపోయినావు. ఒక 15 సంవత్సరాల నీ కష్టము, నీ వృధా అంతా వెనక్కిపోయిందంటే, నేను సార్తో ఒకటే చెప్పిన, సార్ ఉండొచ్చు, మీరు చెప్పేది వాస్తవమే సార్, మీరు యాజ్ ఒక హ్యూమన్ బీయింగ్గా మీరు స్పందిస్తున్నందుకు ధన్యవాదాలు, కానీ నా ఒక్కని ఫ్యూచర్ కొరకు నేను ఆలోచన చేస్తే ఈ మొత్తం ఊరు భవిష్యత్తే 15 సంవత్సరాలు వెనక్కిపోతుంది సార్, అందుకని ఫైట్ చేస్తున్నా అని చెప్పిన. అంటే ఇంత ఆర్థికంగా నష్టపోతున్నావు కదా రాఘు, దాదాపు నీకు నెలకు 5 లక్షల రూపాయలు వచ్చే ఇన్కాన్ని కూడా నువ్వు లాస్ అయ్యి ఈ ఆస్తులు సగం రేటుకి అమ్ముతున్నావు. 1-2 ఆస్తులు సార్ కూడా వేరే వాళ్ళకి రెఫరెన్స్ చెప్పి అమ్మిపించిండు. నాకు లీగల్గా చాలామంది అడ్వకేట్లు నాకు సపోర్ట్ చేశారండి. కొంతమంది ఏంటంటే పేరు చెప్పుకోవడానికి ఇష్టపడరు, చాలామంది అడ్వకేట్లు నాకు సపోర్ట్ చేశారు. లీగల్గా ఏముంటుందంటే ఖచ్చితంగా డబ్బులు ఇస్తేనే పేపర్ ఖర్చులు ఉంటాయి, కోర్టు ఫీజులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కొంతమంది అడ్వకేట్లు అయితే నేను డబ్బులు ఇవ్వకుండా కూడా చేసిండ్రు, తర్వాత వారికి చెల్లించాను. అంటే నా నిజాయితీ నచ్చి వాళ్ళు నాకు హెల్ప్ చేయడం జరిగింది. ఆ అడ్వకేట్ గారులందరికీ హృదయపూర్వకంగా నేను నమస్కారం చెప్తా ఉన్నాను. అంటే చలవగాలి రాఘవేంద్ర రాజు విజయంలో చాలామంది ఉన్నారు, చాలామంది, కొంతమంది నా మిత్రులు ఉన్నారు. కనీసం నాతోటి మాట్లాడుతూ కూడా వాళ్ళ మీద కేసులైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అట్లాంటి అరాచక పాలన పోవాలనే నేను ఈ ఫైట్ చేశాను. కాబట్టి ఈరోజు నేను ఈ విజయం పొందగలిగాను. ఇక మా ఫ్యామిలీ వరకు వస్తే చాలా స్ట్రగుల్ అయినరండి. నా భార్య, పిల్లలు, మా వదిన వాళ్ళు, మా అన్న పిల్లలు, మా అన్నలు అందరూ చాలామంది సఫర్ అయినరు. అయినా కూడా ఈ ఊరు ప్రశాంతత కొరకు ఎంటైర్ చలవగాలి ఫ్యామిలీ రాత్రింబవళ్ళు కృషి చేసి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తిని ఈ ఊరు నుంచి ఓడగొట్టి పంపించడం జరిగింది. అంటే ప్రతి స్టేజ్లో నేను శ్రీనివాస్ గౌడ్ని ఓడగొట్టనీకే నా శక్తి మొత్తం ఉపయోగించి ఒక 19 వ్యవస్థలతో ఫైట్ చేసిన. ఐఎమ్ నాట్ ఓన్లీ ఫైట్ విత్ శ్రీనివాస్ గౌడ్ ఎక్స్ మినిస్టర్ గారితో కాకుండా వ్యవస్థలతో ఫైట్ చేసి ఈరోజు నేను విజయం సాధించడం జరిగిందనమాట. చాలామంది IAS అధికారులు మా పెద్ద మనిషి దగ్గరకు పోయి అడుకుంటా ఉన్నారు, ఎట్లనన్నా చలవగాలి రాఘవేంద్ర రాజుకు చెప్పి ఆ కేసుల నుంచి మమ్మల్ని కాపాడండి అని. మా అన్న సింపుల్ స్మైల్ ఇచ్చి పంపించేస్తున్నాడు. వచ్చిన వాళ్ళకి మర్యాద ఛాయ్ దాపి నీళ్ళు దాపి పంపిస్తున్నాడు మా అన్న. అంతేగాని ఏ అక్రమార్కునికి ఎట్లాంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇయ్యదు, చలవగాలి రాఘవేంద్ర రాజు ఇయ్యడు. లీగల్ ఫైట్ కొనసాగుతుంది. ఎన్నో నిద్రలేని రాత్రులు, లాఠీ దెబ్బలు, ఎన్నో రోజులు కటకటాల వెనుకలు ఉండడం, అదేవిధంగా 3rd degree అనుకోవచ్చు, మీ మీద కేసులు, మర్డర్ కేసు కూడా చివరికి. ఎందుకంటే మీరు బయటికి వస్తారో రారో, ఒకనొక స్థాయిలో మిమ్మల్ని ఇంకేదో చేద్దాం అనుకుంటుంట, జైలు నుండి బయటికి తీసుకుపోదామని. ఇంత జరిగితే ఏ రోజన్నా అనిపించింది ఎందుకురా నాకు ఈ జీవితం, అంటే ఎంత మంచిగా ఉండాల్సిన లైఫ్ ఎందుకు ఇంత ఘోరంగా అయిపోయింది, పోతే పోనీ ఏమైతే ఒకసారి పోయి కాంప్రమైజ్ అయినా అయిదామని మీకు ఏ రోజు అనిపించలేదు? ఏ రోజు అనిపించలేదండి. చెప్పాను కదా ఇందాక, మా అమరన్న చాలామంది మిత్రులకు చెప్తుంటాడు, మా ఇంట్లో ఎవరితోటన్నా పెట్టుకోండి కానీ మా రగ్గాంతో పెట్టుకోకండి, వాడు చాలా మొండి. ఈ మొండి అని ఎందుకంటాడు మా అన్న అంటే, మొండే భయపడుతుంది నాతోటి కొట్లాడాలంటే. ఆ మొండిని కూడా జయించే శక్తి ఆ భగవంతుడు నాకు ఇచ్చిండు. వన్స్ ఇఫ్ ఐ కమిట్, నేను దేనికన్నా కమిట్ అయితే నాకు డబ్బు నష్టపోతుందా, నా సమయం వృధా అవుతుందా, నా సుఖ సంతోషమైన జీవితం పాడవుతుందా అని ఆలోచించను. ఆ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా చలవగాలి రాఘవేంద్ర రాజు పోరాడతాడు. ఆ టార్గెట్ను రీచ్ అయ్యే తీరుతాడు. ఆ టార్గెట్స్ కూడా అన్ని లీగల్గానే ఉంటాయి, ఒకరికి మేలు చేసే విధంగా ఉంటుంది. అంటే ఒక టార్గెట్ని నేను రీచ్ అయితే వాడి నుంచి కనీసం 1000 మంది కన్నా మేలయ్యే విధంగా ఉండే విధంగా ఉన్నాయి సెలెక్ట్ చేసుకొని ఈ రాఘవేంద్ర రాజు అనబడే వ్యక్తి ఫైట్ చేస్తాడు. ఇంతకుముందు మీరు అంటారు మొండి అనే విషయంలో నాకు ఒక ఇన్సిడెంట్ జ్ఞాపకం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ టైంలో కౌంటింగ్ స్టేషన్ మీరు మార్చాలని, JPNC నుండి కంపల్సరీ పాలమూరు యూనివర్సిటీకి మార్చాలని 3 ఎమ్మెల్యేలను పట్టుబట్టి కన్విన్స్ చేసిండ్రు. మార్చిన దాకా వెళ్ళలేదు మీరు. ఎందుకు కౌంటింగ్ స్టేషన్ మార్చాలని ఆ టైంలో మీకు ఆలోచన వచ్చింది? ఎవరికి లేదా అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? చలవగాలి రాఘవేంద్ర రాజు అనేది ఒక ప్రయోగశాల. ఈ ప్రయోగశాలలో ఏ సమయంలో ఏది ఇంజెక్ట్ చేయాలనేది అదే చేస్తాడు. కాబట్టి నేను ఈరోజు సక్సెస్ కాగలిగాను. వాస్తవానికి ఏంటంటే మా 3 ఎమ్మెల్యేలు కూడా, 3 ఎమ్మెల్యేలో 2 ఎమ్మెల్యేలు అయితే ఫస్ట్ టైం కాంటెస్ట్ చేశారు. పాపం వాళ్ళకి ఎలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ కొంచెం తెలియదు అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు అయితే ఒక హాఫ్ టర్మ్ చేశారు, తర్వాత ఇప్పుడే ఆయన గెలవడం. సో వీరెవరికి కూడా ఆలోచన లేదు, ఎవరంతకు వాళ్ళు బిజీలు క్యాన్వసింగ్లో ఉన్నారు. వాళ్ళ కనీసం అఫిడవిట్ కూడా నింపేంత టైం లేనంత బిజీగా వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళన్నీ లీగల్గా నేనే చూసుకున్నా. లాస్ట్ టైం ఏం జరిగిందంటే ఒక హైటెక్ ట్యాంపరింగ్ జరిగిందనమాట. ఇది తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తికి
86,474 ఓట్స్ మహబూబ్ నియోజకవర్గంలో వచ్చినాయి. ఎట్లా వచ్చినాయని నేను టైం క్యాలిక్యులేటింగ్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 600 మినిట్స్ పోలింగ్ అవుతుంది, మార్నింగ్ 7 to ఈవినింగ్ 5, 10 hours అంటే 600 మినిట్స్. నేను క్యాలిక్యులేట్ చేశానండి, 1 నిమిషం 32 సెకండ్లకి ఒక ఓటు పోల్ అవుతా ఉంది. సో ఒక్క బూత్లో మ్యాక్సిమం ఎన్ని ఓట్లు పోల్ అవుతాయండి? మ్యాక్స్ 600 క్రాస్ కావద్దు. సో నేను క్యాలిక్యులేట్ చేస్తే ఒక దాంట్లో 1146, ఒక దాంట్లో 1273 ఇట్లా క్యాలిక్యులేట్ అవుతా ఉన్నాయి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మిషన్ వేరే దగ్గర మొరాయించిందాము, వేరే దగ్గర మిషన్స్ ఫాస్ట్ ఉన్నాయేమో అట్లా. నో 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 ఇప్పుడు ఒక 7 minutes అయితే 7 seconds అయితే మనకు వివిప్యాడ్ స్లిప్ రావడానికి టైం పడుతుంది కదా. మీరు లైన్లో నిలబడాలి, 3 అధికారులు ఒకరు సిగ్నేచర్ తీసుకుంటారు, ఒకరు నేమ్ ఉందా లేదా వెరిఫై చేస్తారు, మళ్ళీ ఎలక్షన్ ఎవరైతే ఏజెంట్స్ కూర్చుంటారో వెరిఫై చేసుకోవాలి. తర్వాత వాళ్ళు అక్కడ వేసినాక మళ్ళీ అది బీప్ వచ్చినాక మళ్ళీ నెక్స్ట్ వాడు వచ్చే వరకు మళ్ళీ సమయం పడుతుంది కదా. ఇదంతా 1 నిమిషం 32 సెకండ్గా యావరేజ్ రిపోర్ట్ తీసామన్నమాట. సో ఇది మోర్ దాన్ ద పోలింగ్ టైం కన్నా ఓట్లు ఎక్కువ పోల్ అయినాయి. ఇది తెలంగాణ ప్రజలు ఈ పాయింట్ని ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఎలక్షన్ వ్యవస్థలో ఒక 128 పేజీలు ఉన్న రూలింగ్ బుక్స్ని ఒక చలవగాలి రాఘవేంద్ర రాజు అనబడే వ్యక్తి ఫైట్ చేసినందుకు 450 పేజీలు అయింది ఈరోజు. తర్వాత పోస్టల్ బ్యాలెట్ మీరు చూస్తూనే ఉన్నారు, అది అమ్ముకోని విధంగా ఎక్కడిదక్కడ ఓటేసే విధంగా మార్పు తీసుకొచ్చింది కేవలం చలవగాలి రాఘవేంద్ర రాజు నుంచి. ఆల్ ఓవర్ ఇండియాలని మీరు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, నేను మ్యాక్సిమం నేను రీసెర్చ్ చేస్తానండి. ఏదైనా సబ్జెక్ట్ పట్టుకుంటే నాకు నిద్ర ఉండదు, ఖచ్చితంగా దాన్ని తేల్చే వరకు నిద్ర ఉండదు. 90% ఆఫ్ ద కౌంటింగ్ స్టేషన్స్ ప్రీవియస్ 2018 ఎలక్షన్లో 90% ఆఫ్ ద కౌంటింగ్ స్టేషన్స్ రిలేటెడ్ టు ఇంజనీరింగ్ కాలేజెస్. మీరు వెరిఫై చేసుకోవచ్చు. సెలెక్టెడ్ నియోజకవర్గాలలో ట్యాంపరింగ్ జరిగింది. ఆ ట్యాంపరింగ్ ఎట్లా జరిగిందంటే చాలామంది ఏంటంటే మిషన్లు మార్చిండ్రు, ఇంటర్నెట్ ద్వారా చేసిండ్రు, ఇవన్నీ డమ్మి. కంటిన్యూస్ పోలింగ్ 5 o'clock వరకు అఫీషియల్ పోలింగ్, 11:30 వరకు పోలింగ్ జరిగింది, సేమ్ మిషన్స్. మరి ఓట్ల సంఖ్య పెరగదా సార్? ఒక్కొక్కడికి 57,775 మెజార్టీ ఏందండి. నేను 500 తోటన్నా గెలుస్తా అని ఏడ్చినోడు కౌంటింగ్ పోలింగ్ అయిన రోజు వాడు వారానికే అంత మెజార్టీ ఎట్లా వస్తుంది? ఏజెంట్స్ ఉంటారు, పార్టీ వాళ్ళు ఉంటారు, డిపార్ట్మెంట్ ఉంటారు, అందరూ ఉంటారు కదా. యా ఎగ్జాక్ట్, యువర్ పాయింట్ ఈజ్ వెరీ రైట్. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ఉన్నాను, మహబూబ్ నగర్ నియోజకవర్గానికి 2018 ఎన్నికలు జరిగినప్పుడు 272 బూతులు పోలింగ్ స్టేషన్స్. సో 272 మంది బూతులు వచ్చేసి పోలింగ్ ఏజెంట్స్గా ఫామ్ 17C అంటే పోలింగ్ అయిపోయినాక ఎన్ని ఓట్లు పోలయ్యాయి, టోటల్ ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది అక్కడ రిసిప్ట్ ఇస్తారు, దాన్ని ఫామ్ 17C అంటారు. అది తీసుకొని సంబంధిత ఎవరైతే అభ్యర్థి నిలబడ్డాడో వారికి సమర్పించాల్సి ఉంటుంది. అది రికార్డుగా పెట్టుకోవాలి. రేపటినాడు మనం ఎలక్షన్ పిటిషన్స్ వేయాలన్నా ఏం వేయాలన్నా వేయాల్సిన అవసరం ఉంటుంది. సో సేమ్ టైంలో ఏమవుతుందంటే మళ్ళీ మన కౌంటింగ్ స్టేషన్కి వచ్చేసరికి 272 మందిని అలౌ చేయరు, 14 మందిని అలౌ చేస్తారు. అంటే రౌండ్ మన 14 టేబుల్స్ పెడతారు, అక్కడ ఒక్కొక్క టేబుల్కి ఒక పార్టీ నుంచి ఒకరిని అలౌ చేస్తారు. సో 272 మందికి బ్రెయిన్లో ఒక్కొక్క డిఫరెంట్ ప్లేసెస్లలో కూర్చుంటాడు. వాడి సంతకం నేను గుర్తుపట్టను, నా సంతకం వాడు గుర్తుపట్టాడు. నీ సిగ్నేచర్ హౌ కూడా నేను ఎట్లా గుర్తుపట్టాను? సో దానివల్ల ఇంకొకటి చిత్రం ఏంటంటే ఆ కౌంటింగ్ పోయినోడు పోలింగ్ ఏజెంట్, పోలింగ్ సమయంలో ఉన్న ఏజెంట్ కౌంటింగ్ వరకు మారిపోతాడు. నమ్మకం ఉన్న వాళ్ళనే పెడతారు. ఈ వ్యత్యాసం వల్ల ట్యాంపరింగ్కి ఈజీగా అయిపోయింది. ఓకే ఓకే, ఇది అసలు ఎవరు కూడా అనుకోరు అదేదో మిషన్ ఏదో ప్రాబ్లమ్, మిషన్ ఏమో చేస్తారు. నో, ఇట్స్ అ కంటిన్యూస్ పోలింగ్ జరిగింది. నైట్ 11:30 వరకు జరిగింది. నేను ఏదైతే కౌంటింగ్ స్టేషన్ మార్పిచ్చానో 9 days బిఫోర్ అండి, దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇండియన్ రికార్డ్. ఇది కూడా భారతదేశంలో ఒక కౌంటింగ్ స్టేషన్ని 9 రోజుల ముందు మార్పించడం అనేది చరిత్ర. నా భూతో నా భవిష్యత్తు, ఇంకా ఫ్యూచర్లో కూడా జరగదని నేను అనుకుంటున్నాను. అది జరగనికే కూడా కారణం ఏంటంటే సిఈసి గారి మీద నేను ఏదైతే క్రిమినల్ కేసు పెట్టానో వాళ్ళు చాలా అలర్ట్ అయినరు. ఆల్ ఓవర్ ఇండియాలోనే ద 5th పర్సన్ ఇస్ ద స్ట్రిక్ట్ ఆఫీసర్ని కుందన్ యాదవ్ గారిని ఇక్కడ అలాట్మెంట్ చేశారు, ఐఆర్ఎస్ ఆఫీసర్ గారిని. వారు ఎంత స్ట్రిక్ట్ డ్యూటీ చేశారనేది మీరు చూశారు. వారు కూడా ఈ కాంగ్రెస్ విజయంలో వారిది కూడా పాత్ర అనుకోవాలి. ఎందుకంటే నేను 89 కంప్లైంట్లు ఇస్తే 88 కంప్లైంట్స్ క్లియర్ చేశాడు ఆయన. ఒక్క వీడియో మాత్రం 1 day బిఫోర్ ఉండే,
నేను మెచ్చుకున్నాను IRS ఆఫీసర్ గారిని. 1 day బిఫోర్ ఉంది రఘు, కాబట్టి ఇది ఒకటి యాక్షన్ తీసుకుంటలేను, నాకు ప్రతి ఒక్కటి రిప్లై ఇచ్చాడండి. ఆయన చాలా భారీ పర్సనాలిటీ ఉంటుంది, కానీ చిన్న పిల్లగాడు పరిగెత్తినట్టు పరిగెత్తి ప్రతి కంప్లైంట్ క్లియర్ చేసి నాకు న్యాయం చేసిండని నేను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాను. అయితే మీరు పార్టీ పటిష్టతకు, పార్టీ గెలుపులో మీది ప్రధాన పాత్ర అన్నది 100% నిజము, కష్టపడ్డారు. మరి మీ కష్టానికి ఫలితం ఎప్పుడు రాబోతుంది? మాకున్న విశ్వసనీయ సమాచారం చలవగాలి రాఘవేంద్ర రాజు గారి కష్టాన్ని అధిష్టానం గుర్తించింది. త్వరలోనే చలవగాలి రాఘవేంద్ర రాజు గారికి నామినేటెడ్ పోస్ట్ రాబోతుంది అంటున్నారు. ఏ పోస్ట్ రాబోతుంది, నిజమా? గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు 5 November 2023 రోజు నన్ను పిలవడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో వారిని నన్ను పిలిచి మాట్లాడడం జరిగింది. రఘు, నువ్వు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించుకొనిరా, నేనున్నమ్మా నీకు. ఆయన చాలా వర్క్ బిజీ షెడ్యూల్ ఉండే, మీకు తెలుసు, రాష్ట్రం అంతా తిరగాలంటే సమయం తక్కువ ఉంటుంది, తిరిగేది ఎక్కువ ఉంటుంది. అయినా కూడా నాకు ఒక 20 minutes టైం ఇచ్చి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడడం జరిగింది. నేను కూడా అంటే నేను వాస్తవానికి ఏంటంటే రేవంత్ అన్న అంటే నాకు చాలా అభిమానం. నాకు రేవంత్ అన్న ఏదో ఇస్తాడో, లడ్డు ఇస్తాడో, మిఠాయి ఇస్తాడో నేను ఏ రోజు పని చేయలేదు. అన్న ఏం ఆదేశిస్తే అదే చేసినా, ఇంకా ముందు కూడా అదే చేస్తా. నా రెస్ట్ ఆఫ్ లైఫ్ మొత్తము ముఖ్యమంత్రి గారు ఏం పని చెప్తే అది చేస్తా. ఏమి ఇస్తాడు, ఏమి ఇయ్యడు అనేది అది అన్న మీద ఆధారపడి ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఒక ద్రోణాచార్యుని ఏకలవ్యుడు ఎట్లయితే నమ్ముకొని ముందుకెళ్ళిండో నేను కూడా అదే విధంగా ముందుకు వచ్చినా, ముందుకు వెళ్తాను కూడా. రఘు అంటే ఏకలవ్యుని ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, ద్రోణాచార్యుల వారు అర్జునుని గెలిపియనికే ఏకలవ్యుడు వెరీ పవర్ఫుల్ దాన్ అర్జును. సో నీ ఏలు కట్ చేసి అక్కడ పెట్టమని చెప్తే ఏలు కట్ చేసి పెట్టేసింది, మరో మాట మాట్లాడకుండా. నేను కూడా నా సీట్ను త్యాగం చేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించిన. బేసికల్లీ దిస్ సీట్ ఈస్ బిలాంగ్స్ టు బీసీ పీపుల్ ఎక్కువ ఉన్నారండి. అయినా కూడా అన్ని సర్వేలల్లో నాది వస్తే కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఒక్క మాట చెప్తే ఏకలవ్యుడు ఏలు తెంపేసి పడేసినట్టు నా సీటును త్యాగం చేసి శ్రీనివాసరెడ్డి గారిని మొత్తం నేను నిలబడితే ఎంత ఫైట్ చేస్తానో నా కుటుంబం మొత్తం రోడ్ మీదకి వచ్చి పనిచేసింది. ఇంటర్నల్గా పనిచేసినాం, ఎన్ని హిట్స్ ఎన్ని బ్రేక్ చేసినాం మీరు తెలంగాణ ప్రజలు చూసినారు. 756 మద్యం కాటన్లు అక్రమంగా సప్లై చేస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిది పట్టించిన. 543 కాటన్లు బయటికి రాకుండా చేసిన. ఆఫ్ ద రికార్డ్ ఏంటంటే 6 కోట్ల రూపాయలు సీజ్ అయినాయి మాజీ మంత్రి గారు. ఇది చాలా మందికి తెలియదు, ఇది చాలా మందికి తెలియదు, వార్తలలో కూడా రాలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఆ డబ్బు సప్లై చేసిన వాళ్ళు ఎవరు కూడా నా దగ్గర ఫోటోలు, వీడియోలు, ఆధారాలు ఉన్నాయి. అది సమయం వచ్చినప్పుడు ఎవరిని ఎక్కడ కొట్టాలో ఆ సమయంలో ఆ ఫోటోలు, వీడియోలు బయట పెట్టి వాళ్ళ సంగతి చేస్తాను. చలవగాలి రాఘవేంద్ర రాజు అంటే చాలామంది సింపుల్గా ఉంటాడు, ఏం తెలియదు అన్న అపోహ ఒకటి ఉంది. దయచేసి ఆ అపోహను దూరం చేసుకోండి. అందరి చరిత్రలు అంటే అర్థం చేసుకోండి, అందరి చరిత్రలు నా దగ్గర ఉంటాయి. ఎవరిని ఏ టైంలో కొట్టానో ఆ టైంలో కొడతా. అది కూడా పార్టీ లైన్లోనే కొడతా, పార్టీకి లాభమయ్యేటట్టు కొడతా, పార్టీని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా చలవగాలి రాఘవేంద్ర రాజు అనేటోడు ఓన్లీ కార్యకర్తనే. కానీ పెద్ద పెద్ద లీడర్లు, పెద్ద పెద్ద మంత్రులు, మాజీ మంత్రులు చేయలేని పనులు వీడు చేయగలడు. అది ఆల్రెడీ అవి ప్రూవ్డ్. ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా ప్రూవ్ చేస్తా. భయం అనేది నా ఇంటికి 1,00,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అది హిమాలయాలలో ఉంటుంది. యాజ్ పర్ మై థింక్ భయం అనేది నా బాడీలో లేదు. మీరు DNA టెస్ట్ చేసుకోవచ్చు, ఎనీ టెస్ట్, MRI టెస్టులు చేసుకోవచ్చు, అది కనిపించదు మీకు. వన్స్ నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో ఖచ్చితంగా ముందుకే వస్తా, కానీ వెనకడుగు మాత్రం వెయ్యనని మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తుంది. మీ ఫ్యామిలీ గురించి తీస్తే శత్రుఘ్న, మీ అన్న ఆ టైం వాళ్ళు కానీ, రాధామర్ గారు కానీ, మీరు కానీ, అంటే మీ ఫ్యామిలీకి ఒక పొలిటికల్గా దశాబ్దాల నుండి ఒక ఇమేజ్ ఉంది, మీకు చాలా మంచి సర్కిల్ ఉంది. అయితే ఏ రోజైతే మీ మీద కేసులు అయ్యి మీకు ఇన్ని ఇబ్బందులకు గురి చేసి అంతా చేస్తే మహబూబ్ నగర్లో ఇంతమంది ఎందుకు మీకు అప్పుడు సపోర్ట్ చేయలేదు? ముఖ్యంగా మీ కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు ఈ రోజు రఘు మా తమ్ముడు, రఘు మా వాళ్ళు, రఘు అంటే మావుడే, మా ఇట్లా చెప్తున్నారు. ఇంకా మీ ఫాలోవర్స్ అయితే ఇంకా చెప్పుకోవచ్చు, సెల్ఫీలు తీసుకుంటారు. రగన్న మాకు ఎవరికి పరిచయం లేనివాడు రగన్న మా అన్న అని చెప్పుకుంటున్నారు అన్ని ఊర్లో కూడా. మరి ఇంతమంది ఎవ్వరూ రాలేరు. అప్పుడు మీరు ఒంటరిగా పోరాటం చేసినారు, ఒంటరిగానే అన్ని ఎదుర్కొన్నారు, ఒంటరిగానే గెలిచారు. మరి ఈరోజు ఇంత హడావుడి చేస్తున్నాడు, ఎందుకు అప్పుడు ఎవరు రాలేరు? ఇప్పుడు వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వాస్తవానికి ఏంటంటే వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది అండి. నేను కూడా కొంతమందిని ప్రివెంట్ చేసిన. లైక్ మై ఫ్రెండ్ కొత్త వినోద్ కుమార్ అని మెట్టుగడ్డ మీద ఒక ప్రైవేట్ బిజినెస్ ఉంటుంది. ఆ మిత్రుడు చాలా మంచి మిత్రుడు నాకు. అంటే నాకు చాలామంది స్నేహితులు తక్కువ,
ద బెస్ట్. ఆ ఉన్న తక్కువ స్నేహితులలో ఆ మిత్రుడు ఒకడు. కనీసం నాతోటి మాట్లాడితే ఆ మిత్రుడిది ఒక షాప్ బస్ స్టాండ్ దగ్గర ఉంటే మాజీ మంత్రి గారు తీపిచ్చిండ్రు. ఆర్థికంగా ఆయనకు కూడా నష్టం చేసిండ్రు. సో నేనేం చెప్పినంటే ఆ మిత్రుని దగ్గరకు పోయి ఒక సీక్రెట్ ప్లేస్లో కలిసిన నేను. కలిసి బ్రదర్ ఏమనుకోకు, నా వల్ల నా మిత్రుడు నష్టపోవద్దు, ఎక్కడన్నా నేను కలిసినా కూడా నువ్వు నా దిక్కు చూడక నాతో మాట్లాడక నేనే చెప్పిన. ఎందుకంటే చలవగాలి రాఘవేంద్ర రాజు టార్గెట్ ఏమైందంటే నా ఊరి ప్రజల క్షేమం కొరకు నేను ఎన్నో సాక్రిఫైజెస్ చేసిన. దీంట్లో కూడా ఒక్కొక్కసారి నా మనసు బాధ అనిపిస్తుండే, అరే ఏంది దొంగకేమో జైలు వలుకుతున్నారు, నిజాయితీగా ఫైట్ చేసేటోని చూసి పరిగెత్తుతున్నారు ఏందని ఒక్కొక్కసారి నాకు కూడా చాలాసార్లు క్వశ్చన్ మార్క్స్ వచ్చినాయి. రైట్, అంతే నా లోపల నిజాయితీ ఉంది, నా వల్ల ఏ ప్రజలు కానీ ఏ మిత్రుడు కానీ ఎవరు కూడా బాధపడొద్దని నేను కూడా కొంతమందిని ప్రివెంట్ చేసిన మాట వాస్తవమే. తర్వాత ఇప్పుడు వచ్చి రఘు ఇస్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఇవన్నీ మీరు చెప్పినవి జరుగుతూ ఉన్నాయి. అవసరం భయం అనేది వాళ్ళ లోపల పోయింది, దానికి నేను సంతోషపడుతున్నా. ఈరోజు నా దగ్గరకు వచ్చిండ్రంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అరే నీ లోపల భయం పోడగొట్టినా నాకు అదే మీరు ఇచ్చే గిఫ్ట్ అంటున్నా. చాలా మంది అడుగుతా ఉన్నారు. నేను వేరే వేరే ప్లేసెస్ కూడా వెళ్తున్నా, వేరే వేరే స్టేటస్కి వెళ్తే కూడా నన్ను గుర్తుపడతా ఉన్నారు. సో ప్రస్తుతం కొంతమంది నాయకులు, నాన్ లోకల్ నాయకులు వచ్చి మా ఊర్లో డబా కొడుతున్నారు. ఎందుకురా ఇంత సౌండ్ చేస్తున్నారు వీళ్ళని చూస్తే వానికి దశ లేదు, దిశ లేదు, తోక లేదు, తొండెం లేదు. అసలు ఏం నీదేంది లోకల్ అంటాడు. ఎవడైతే లోకల్ అంటుండో వాడే నాన్ లోకల్. అరే నీ ఎస్ఎస్సి మేము నీ బర్త్ సర్టిఫికేట్ ముందల పెట్టి నేను లోకల్ అని చెప్పు, నేను కూడా నమ్ముతా. రమాకాంత్ రెడ్డి లోకల్ అంటే నమ్ముతారు, రాఘవేంద్ర రాజు లోకల్ అంటే నమ్ముతారు. కేఆర్ఆర్ విత్ సిఆర్ఆర్, నా వెనక ఏఆర్ఆర్. సో మనం లోకల్ అండి. ఈ నాన్ లోకల్ వాళ్ళు వచ్చి ప్రశాంతంగా ఉన్న మహబూబ్ నగర్ని ఏదో చిన్న చిన్న ఇంటర్వ్యూలు పెట్టి ఒక అమాయకులను వెనక తిప్పుకొని వానికి సాయంత్రం పూట దాపి నేను లోకల్ అంటే నీ ఏమైందిరా బాబు, నీ టార్గెట్ ఏంది, నువ్వేమైదాం అనుకుంటున్నావు, ఈ ఊరిని ఏం చేద్దాం అనుకుంటున్నావు. మళ్ళీ తుర్రు మనది ఎలక్షన్ అయిపోతే వాడు కనిపించాడు. మళ్ళీ నీ టార్గెట్ ఏంద్రా అంటే వానికి ఏముండదు, ఒక ఫ్యూచర్ అనే ఏముండదు. ఎవడన్నా చెప్తే వినడు. హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు అంటారు ఇటువంటి వాళ్ళని. ఈ హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు అలజడి సృష్టిస్తున్నాడు మహబూబ్నగర్ నియోజకవర్గంలో. ఖచ్చితంగా కూడా మహబూబ్నగర్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటారు. అధిష్టానం షార్ట్లీ మా అభ్యర్థిని కూడా ప్రకటించబోతా ఉంది. ఈ మహబూబ్ నగర్ పార్లమెంటరీ అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని నిర్ణయించినా, ఇప్పుడు నేను ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో వర్క్ చేశానో దానికన్నా 1% ఎక్కువనే చేస్తా, కానీ తక్కువ కాకుండా చూస్తా. ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపీగా గెలిపించి పార్లమెంట్కు పంపించే ప్రయత్నం చలవగాలి రాఘవేంద్ర రాజు చేస్తాడు. కష్టపడ్డారు, ఎమ్మెల్యేని గెలిపించిన తర్వాత ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో గత 2 నెలల నుండి చలవగాలి రాఘవేంద్ర రాజు గారు ఎక్కువ కనబడుతుంది? ఇంకొక విషయం ఆలోచిస్తే క్యాంప్ ఆఫీస్కి నాకు తెలిసి మీరు ఇంతవరకు ఒకటేసారి పోయింది, ఇంతవరకు ఎప్పుడు కూడా అక్కడ సైడ్ పోతలేదు. అసలు ఏం జరుగుతుంది ఇంటర్నల్గా? ఏమైనా వార్ జరుగుతుందా మీ మధ్యలో? ఎందుకు మీరు ఎక్కువ కనబడట్లేదు? ఇప్పుడు చాలామంది ఈ ప్రశ్నిస్తూ ఉన్నారు నన్ను. క్యాంప్ ఆఫీస్ ఓపెనింగ్ రోజు ఒక్కరోజు నేను వెళ్ళిన మాట వాస్తవమే. ఇప్పుడు నాకేం పని ఉంటుంది ఎమ్మెల్యే గారితో? అందరూ ఎమ్మెల్యే ఎంబడి ఉంటారు కదా. ఎమ్మెల్యే ఇంతకుముందు పాత ఎమ్మెల్యే ఉన్నారు, మాజీ మంత్రి ఉన్నారు, ఆయన ఎంబడి టోటల్ మహబూబ్ మొత్తం ఆయన ఇంకనే ఉంటుండే. మరి మహబూబ్ నగర్లో పెహచాన్కి తడప్ అని కొంతమంది కొత్త నాయకులు తిరుగుతుంటారు. పెహచాన్కి తడప్ అంటే నన్ను గుర్తుపట్టాలి, ఎమ్మెల్యే గారు వెనక వస్తే పేపర్లో ఫ్రీగా వస్తా, ఎమ్మెల్యే గారు వెనక తిరిగితే వీడియోలు మీ ఇలాంటి ఛానళ్ళల్లో ఫ్రీ పబ్లిసిటీ అవుతుంది. నాకు అవసరం లేదండి. ఆల్ ఓవర్ ఇండియా చలవగాలి రాఘవేంద్ర రాజును గుర్తుపడతారు. నేనేం ఫీల్ అవుతున్నా అంటే ఐఎమ్ మోర్ దాన్ ఎమ్మెల్యే అని ఫీల్ అవుతున్నాను. నేనేమనుకుంటే ఇంటర్నల్ మీకు ఏమైనా జరుగుతుందా? ఇంటర్నల్ ఏముంటుందండి? మీరు కావాలని దూరం పోతున్నారు, ఇంకేమైనా దూరం పెడుతున్నారు? నాకు అవసరం లేదండి. ఏ పనైనా చలవగాలి రాఘవేంద్ర రాజు సొంతంగా చేసుకునే కెపాసిటీ ఉంది. ఎమ్మెల్యే గారి దగ్గరికి చిన్న చిన్న పనులకు ఎవరెవరో పోతుంటారు. నాకు పైరవీలు చేసే అవసరం లేదు. నాకు నిజంగా ఏదన్నా పని పెడితే యాక్చువల్ డైరెక్ట్లీ ఐ గో టు ద కన్సర్న్ ఆఫీసర్ అండ్ ఐ డూ మై వర్క్. నా పనులు నేను చేసుకోగలను. జనరల్గా కూడా ఏంటంటే చాలా మందికి తెలియంది ఏంటంటే ఎమ్మెల్యే అనే వ్యక్తి జీతం తీసుకొని ప్రజలకు సేవ చేయాలి. పాపం ఆయన ఆ విధులలో ఆయన బిజీగా ఉన్నాడు. మన విద్యార్థులకు సంబంధించిన ఏదైతే డిజిటల్ ప్రోగ్రామ్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ అది ఖచ్చితంగా వారు చేస్తూ ఉన్నారు. చాలా మందికి మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారండి, మీరు నా వెనక తిరిగి సమయం వృధా చేసుకోకండి, మీ పనులు ఏమంటే చూసుకోండి, మీరు ఎప్పుడైతే నాతోటి పని పడుతుందో మీరు రండి అని. పాపం ఆయన చాలా మృదు స్వభావి. ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. చాలామంది తెలియని వాళ్ళు ఎమ్మెల్యే గారి పేరు చెప్పి అంటే మిస్యూజ్ చేసే ప్రయత్నం చేసే కొంతమంది తిరుగుతూ ఉన్నారు. షార్ట్లీ అందరు కట్ అయిపోతారు.
మీరు ఎంపీ ఎలక్షన్ తర్వాత ఏం జరుగుతుంది అనేది చూస్తారు. ఎమ్మెల్యే గారు కూడా ప్రజలకైతే అందుబాటులో ఉంటున్నారు. ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఏదన్నా నిజంగా ప్రజలకు అవసరం పడితే పార్టీలకు అతీతంగా పని అయితే మా ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు. అన్న ఇంకొకటి మీ మీద ఒక ఆరోపణ, అది నేను డైరెక్ట్ అడుగుతాను. ఎస్, ఈ మధ్యకాలంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పేరు తీసేసరికి అందులోకి వెళ్ళి రాఘవేంద్ర రాజు గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది అని ఏదో బయట వినబడుతుంది. ఎస్, ఎందుకు మీ ఇన్వాల్వ్మెంట్ అంటే ఆ టైంలో మీ బార్ని క్లోజ్ చేయించారని మైండ్లో ఏమైనా పెట్టుకొని మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తోని కొంచెం అంటే వాళ్ళని ఎందుకు వాళ్ళ పనుల్లో మీరు ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అవుతున్నారు? వాస్తవానికి ఏంటంటే అవినీతికి వ్యతిరేకం. నేను ఈ రోజు వరకు నేను పోరాడుతున్నది కూడా అవినీతికి వ్యతిరేకంగానే. మీరు చూడవచ్చు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆల్ ఓవర్ ద స్టేట్లో బెల్ట్ షాపులు బంద్ చేపించారు. మా ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే గారు ఎవరైతే అనిరుద్ రెడ్డి గారు ఉన్నారో వారు పారితోషికాలు కూడా పెట్టిండ్రు. ఎవరన్నా బెల్ట్ షాపులు నడిపితే సమాచారం ఇవ్వండి, 10,000 నజరానా ఇస్తాను కూడా పెట్టిండ్రు. సో ఈ సమయంలో ఇప్పుడు నేను గౌరవనీయులైన అనిరుద్ రెడ్డి గారితో క్లోజ్గా ఉంటానని కావచ్చు, ఏదైతే వీళ్ళకి అక్రమంగా వచ్చే మామూళ్ళ విషయంలో వీళ్ళు ప్రివెంట్ చేస్తారన్న భయం అయి ఉండవచ్చు. ముఖ్యంగా ఏంటంటే 11 మంది ఎక్సైజ్ అధికారుల మీద నేను ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేస్తున్నాను. ప్రైవేట్ పిటిషన్ మూవ్ చేశాను గౌరవ 4th కోర్టు గవర్నర్ కోర్టులో. సో ఆ భయం ఎక్కువైపోయింది వాళ్లకు. నేను ఈ రోజు వరకు కూడా నేను వాళ్ళని టచ్ చేయలేదు. ఈ రోజు వరకు నేను ఏ ఎక్సైజ్ అధికారితోటి నేను మాట్లాడలేదు. ఎక్సైజ్ అధికారులు గత ఎన్నికలల్లో ఎవరెవరు ఏమేమి కింద మీద చేసిండ్రు, ఆ వీడియో రికార్డ్స్, ఆ ఫోటోలు, వారు ఏమేమి రూల్స్కు విరుద్ధంగా చేసినారో అన్ని రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. దానికి వారంతకు వారే సలిజ్వరం వచ్చి భయపట్టుకొని మీలాంటి మిత్రులతోటి షేర్ చేసుకుంటున్నారు. రాఘవేందర్ రాజు ఏం చేస్తాడో ఏం చేస్తాడు. నేను చెప్పినది ఇందాకనే, అన్ని ఆధారాలు నా దగ్గర ఉంటాయి. ఎవ్రీ డే ఇప్పుడు నేను 12 గంటలు పని చేసిన అంటే 10 గంటలు డేటా కలెక్షన్ పనులు ఉంటాను నేను. వాడు ఎవడన్నా ఉండొచ్చు, ఎవడు తప్పు చేసినా నా దగ్గరకు వస్తుంది. అది మర్చిపోతున్నారు. అది ఎక్కడ బయటపడుతుందో అన్న భయానికి వణుకుతా ఉన్నారు. అంతే తప్ప నాకు వేరే దురుద్దేశాలు ఏం లేవు. ఇప్పుడు జనరల్గా ఏముంటుందండి, ఒకడు ఎదుగుతున్నాడు, ఒకడికి మంచి పేరు వస్తుందంటే ఏదో ఒక విధంగా బ్లేమ్ చేసే పరిస్థితులు మా ఊరిలో మీరు చూసినారు. మాజీ మంత్రి గారు ఒక సందర్భంలో ఒక ఇంటర్నల్ మీటింగ్లో ఒక మాట అన్నారంట, అరే మహబూబ్నగర్ కొడుకులు పుకార్లు లేపి చంపేస్తారా, నన్ను పుకార్లు లేపి ఓడగొట్టిందని బాధపడ్డాడంట రీసెంట్గా. సో అది జనరల్గా ఏంటంటే చీలుడు అంటే భయసుడు అనేది వాస్తవాలు తెలుసుకోరు కొంతమంది. ఇందాక చెప్పిన కదా, పని లేని వ్యక్తులు కొంతమంది చిన్నదాన్ని పెద్దగా చేసి చూపించే ప్రయత్నం చేస్తారు. చలవగాలి రాఘవేంద్ర రాజు అనబడే వ్యక్తి ఎట్లాంటి ఆరోపణలు వచ్చినా, ఏమొచ్చినా, ఏ వేదికనైనా, ఎక్కడనైనా ఎనీ టైం సమాధానం చెప్తాడు. పారిపోయేవాడు కాదు. ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నకి ఇది రైట్ ఆన్సర్ అని నేను అనుకుంటున్నాను. మీరు మళ్ళీ ఎక్సైజ్ అధికారులతోటి మాట్లాడవచ్చు. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే మీరు వేదిక లైవ్ ఇంటర్వ్యూ ఇట్లా ఏర్పాటు చేయండి. వాళ్ళ ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తా. నేనేసే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పే మొగోడే వీడికి రావాలి, మీ ద్వారా రావాలని కోరుకుంటున్నాను. ఎలక్షన్స్ సమయంలో అంటే సామవేద దండోపాలు అయిన తర్వాత ఇంకా ఫైనల్గా ఇట్లా కాదని చెప్పి ఆ పెద్ద మనిషి అంటే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి సంబంధించిన కొందరు నాయకులు మీ దగ్గరికి కాంప్రమైజ్కి వచ్చారని, చాలా పెద్ద మొత్తంలో మీకు ఆఫర్ చేస్తే మీరు వాళ్ళకు మించి ఇంకా ఏదో పెద్దగానే అడిగినరు, ఎక్స్పెక్ట్ చేసిండ్రు. అది కాక మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినది పుకార్ అంటే బయట వినికిడి. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు మీరే అంటున్నారు పుకార్ అని. దీంట్లో సగం అయితే అబద్ధం, సగం అయితే నిజం అండి. ఎప్పుడైతే నేను జేపీఎన్సీ కళాశాల నుంచి కౌంటింగ్ సెంటర్ లేపడం జరిగిందో ఒక 24 అవర్స్ మాజీ మంత్రి గారు క్యాన్వసింగ్ బంద్ చేశారు. ఒక షాక్కు గురైనరు అన్నమాట. ఏంది అసలు ఇట్లా జరుగుతుంది, వీని ఎంతో చిన్నగా ఎక్స్పెక్ట్ చేస్తే వీడు ప్రతి దాంట్లో నాకు అడ్డొస్తున్నాడు, వీని ఎంత బెదిరించినా బెదిరుకుంటలేడు, ఎన్కౌంటర్ చేస్తా అంటే భయపడుకుంటలేడు, జైల్లోకి పంపిస్తే భయపడలేడు, పోలీసులతో కొట్టిస్తే భయపడలేదు, వాని ఆస్తులు ధ్వంసం చేస్తే భయపడలేదు, వాడి మొత్తం వ్యాపారాలు మొత్తం బంద్ చేపిస్తే కూడా భయపడలేదు. అసలు వీడు దేనికి లొంగుతాడని కూడా మాజీ మంత్రి గారు ఆలోచన చేసిండ్రంట. ఆలోచన చేసి కొంతమందిని పంపించిన మాట వాస్తవమే. కానీ ఈ ఊరందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చలవగాలి రాఘవేంద్ర రాజు ఒక్క స్వలాభం కొరకు ఒక్క వ్యక్తిని, అట్లాంటి రాక్షసుడు అట్లాంటి వ్యక్తిని మనం సపోర్ట్ చేస్తే ఈ ఊరందరి భవిష్యత్తును అమ్మి ఈ ఊరు సర్వనాశనం గానికి నేను కూడా ఒక కారణమైతా అని ఆలోచన చేసి వారి ఎంత ఆఫర్ ఇచ్చినా కూడా నేను రిజెక్ట్ చేసి పంపించిన మాట వాస్తవమే. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ని ఓడించడంలో మీ పాత్ర అనేది చాలా చాలా ముఖ్యమైనది.
అయితే ఈ మధ్య కాలంలో కొందరు నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ని ఓడించడంలో మేము ముఖ్య భూమిక పోషించినామని అంటుంటే అసలు మీకేమనిపిస్తుంది? నాకు వారి అమాయకత్వాన్ని చూస్తే నవ్వు వస్తుంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరు చెప్తే పాయింట్ పచ్చిగైనోడు కూడా ఈరోజు ఒక రాజకీయ అనకొండను అంతమొందించి నేను పడేసినాక చెట్టెనక దక్కొని రాళ్ళు తీసుకొని కొట్టి నేనే చంపినా అని కలర్ వేసుకుంటే మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలందరూ నవ్వుతూ ఉన్నారు. నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఏందన్న వీళ్ళు అట్లా అంటే అమాయకులను వదిలేయండి పట్టించుకోకండి అని చెప్పిన ఎన్నో సందర్భాలు ఈ 68 రోజులలో నాకు ఎదురైనాయి. ఇప్పుడు నేను చేసిన పనిని ప్రజలు గుర్తించాలి. నేనే పలు వేదికలు వెళ్ళి నేను చేసిన అనడం సరికాదు. ఎవరేం చేసిండ్రు, ఎవరు 10 ఏళ్లలో ఎన్ని కోట్లు నష్టపోయి లీగల్గా ఫైట్ చేసిండ్రు, వారి అరాచకాలను ఫేస్ చేసి నిలబడ్డోని ఒక్కరిని చూపించండి అండి. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల మందిని అనగదొక్కి శ్రీనివాస్ గౌడ్ ముందుకు పోయిండు. ఆ వేల మందిలో నేను కూడా ఒక్కడిని. కానీ ఆయన తొక్కుతా అన్న ప్రతిసారి నేను ముళ్ళునే నిలబడ్డా. నన్ను తొక్కినప్పుడల్లా ముళ్ళు శ్రీనివాస్ గౌడ్కే గుచ్చుకుంది. ఈ రోజు వరకు కూడా ఆ పోట్లు బొబ్బలు మంటలు లేసి ఈరోజు కూడా ఆరోగ్య మెడికల్ షాప్లో జెండు బాంబులు దొరుకుతలేవు. మొత్తం సీనన్నకే సప్లై చేస్తున్నారంట. ఏం చేయాలి వీడు రగ్గాడు, నన్ను ఏం చేస్తాడు లీగల్గా, ఫ్యూచర్లో నన్ను ఏం చేస్తాడన్న భయానికి అర్ధరాత్రులు లేచి మళ్ళీ అరవడం ప్రారంభించిండు మంత్రి. వారి తమ్ముడు కూడా రాత్రి 3 గంటలకు లేచి నిద్రపోతలేడు. ఎప్పుడేం ఈ రోజు వరకు నేను ఒక్క కంప్లైంట్ ఇవ్వలేదండి. బిఫోర్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు పెట్టిన కేసులే కానీ ఈ రోజు వరకు నేను ఎట్లాంటి డీలింగ్స్లలో నేను పాల్గొనలేదు. ఏ ఒక్క అధికారికి నేను ఫోన్ చేయలేదు. ఏ ఒక్క అధికారికి ఫోన్ చేసి తప్పుడు కేసులు పెట్టమని చెప్పలేదు. లీగల్గానే వెళ్తాను. నిజంగా ఏదైనా ఉందనుకోండి ఖచ్చితంగా మీ డ్యూటీ మీరు చేయండి సార్ అని అధికారులను గౌరవిస్తాము. ఖచ్చితంగా కూడా న్యాయబద్ధంగా ముందరికి వెళ్తాం. మీ యుద్ధం ఇంకా ఇట్లాగే కొనసాగుతుందా, లేకపోతే యుద్ధానికి సమాప్తి ఫుల్ స్టాప్ ఉన్నట్టేనా? లీగల్ ఫైట్ అనేది కంటిన్యూ జరుగుతూ ఉందండి. ఇందాక నేను చెప్పాను మీకు ఇంతకుముందు, ఒక్క రాక్షసుని మండబెడితే 50 కొరివి దయ్యాలు లేసినాయని. ఆ దయ్యాలకు కూడా మందు నా దగ్గర ఉంది. సందర్భాన్ని బట్టి డోసులు ఇస్తా. ఆ దయ్యాలను కూడా పూర్తిగా ఈ ఊర్లో లేకుండా చేసే వరకు నా యుద్ధం కొనసాగుతుంది. మీరు కొన్ని నెలల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమాలు, అవినీతి, భూ కబ్జాలను ప్రతి ఒక్క లెక్కతో సహా నా దగ్గర ఉన్నాయి, ప్రతి ఒక్కటి బయట పెడతా, నిజంగా ఎవరైతే అన్యాయం గురైనరో వారికి నేను న్యాయం చేసే వరకు నేను నిష్క్రమించను అని అన్నారు. సో ఈ చిట్టా ఎప్పుడు బయటికి తీస్తున్నారు? ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది, ఎప్పుడు మీరు ప్రజలకు న్యాయం చేయబోతున్నారు? నా దగ్గరికి ఈ 68 రోజుల గ్యాప్లో చాలామంది మాజీ మంత్రి గారి బాధితులు, వారి సోదరుడి బాధితులు నా దగ్గరికి రావడం జరిగింది. నా దగ్గర ఉన్న డేటాతో పాటు కొన్ని ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ కూడా నేను కలెక్ట్ చేయడం జరిగింది. వారి మాజీ మంత్రి గారి తమ్ముడికి 1-2 విషయాలు నా దగ్గరికి బాధితులు వచ్చినన్న విషయం తెలుసుకొని కూడా వారికి ఆర్థికంగా మరియు భూ సెటిల్మెంట్లు చేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఖచ్చితంగా వీరి అక్రమ సంపాదన ఏదైతే ఉందో అది మొత్తం వీరికి చెందకుండా ప్రభుత్వపరం అయ్యే విధంగా అయ్యేంత వరకు లీగల్గా నేను ఫైట్ చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. చివరగా మీరు కాంగ్రెస్ కార్యకర్తలకు, మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలకు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఏం చెప్పాలనుకుంటున్నారు? మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉన్న అందరి కార్యకర్తలకు చలవగల్లి రాఘవేంద్ర రాజు ఆఫీస్ 24/7 పనిచేస్తూ ఉంది. మీ అందరికి ఏ పని కావాలన్నా నేను న్యాయబద్ధంగా మీ తోడుగుంటాను. నియోజకవర్గ ప్రజలందరూ ప్రశాంతంగా ఉండనీకే, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండనీకే, ఈ భూ కబ్జాలు గతంలో జరిగిన ఏవైతే అక్రమాలు ఉన్నాయో అవన్నీ జరగకుండా యనుమల రేవంత్ రెడ్డి అన్న గారి సైనికుడిగా నా బాధ్యతగా స్వీకరించి నాకు ఏ పదవి ఉన్నా ఏ పదవి లేకున్నా కూడా చట్టబద్ధంగా ఈ ఊరి ప్రజల కొరకు పనిచేస్తానని ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఇది చలవగాలి రాఘవేంద్ర రాజు గారు చెప్తున్న విషయం. ఎవరైతే నిజంగా పార్టీ పటిష్టతకు పాటుపడినరో వారందరికీ న్యాయం చేసే వరకు నేను నిష్క్రమించను. అదేవిధంగా మహబూబ్ నగర్లో ప్రజలు కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా 24/7 మీ చలవగాలి రాఘవేంద్ర రాజు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఎలాంటి సలహాలు కానీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మీకు న్యాయం చేయడానికి ఒక అన్నలా నేను మీకున్నానని అంటున్నారు. ధన్యవాదాలు అన్నగారు. థ్యాంక్ యూ.